హలో గాయ్స్, నేను చెప్పే మీ నరసింహారెడ్డి. సో హిమాలయస్కి దొబ్బేస్తా అని చెప్పేసా కదా లాస్ట్ వీడియోలో. దొబ్బేసా, కానీ ఆడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. హిమాలయ మంచు మీద ముగ్గులేస్తుండగా సుందరి అని నా పెళ్ళం కనిపించింది. సో వదులుకోకుండా ఈసారి ఫైనలీ సక్సెస్ఫుల్గా పెళ్ళి చేసుకొని ఒక ఇల్లు కొనేసాం. కానీ వీరసింహారెడ్డి ఏమయ్యాడు? వీరసింహారెడ్డి ఇంకా ఆడు జిమ్ చేస్తూ ఉండి 8 కండలు పెంచుకున్నాడనమాట. ఆడింకా జిమ్ ఫ్రీక్ అయిపోయాడు. వీరసింహారెడ్డి So, స్టోరీ yeah. ఆపాం కదా. జిమ్ ఫ్రీక్ అయిపోయాడు అనమాట. ఎస్. కానీ నేనేమో కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేసేసాను. లేవే ఒకసారి. లేచానండి. హాయ్ గాయ్స్, నేనే మీ సుందరి. ఇది నా వైఫ్. సో కిడ్స్ అట్లాంటివి ఇప్పుడు అడగండి, మేము ఇంకా న్యూలీ మ్యారీడే, మేము ప్లాన్ చేయట్లే ఇప్పటికీ. అండి, చెప్పే, మనం హనీమూన్కి ఎప్పుడు వెళ్దాం? షూ ఏంటండి అలా అంటున్నారు? అంటే సుందరి ఇక్కడ కాదు పాప. అసలు అబ్బాయి మీరా నేనా? ఛీ, ఏమనాలి? ఓకే, ఎవరు అబ్బాయి, నేనా మీరా? నేనేలే, కానీ కొంచెం సిగ్గని తెలుసు కదా. సర్లే అండి, ఎక్స్ట్రోవర్ట్ ఇంకా ఇంట్రోవర్ట్ సెట్ అయ్యాం. అదే సరే, నా కోసం కొంచెం టీ పెట్టి. మీరు ఎందుకంత దగ్గరకు వస్తున్నారు మాటికి? మరి అబ్బాయి అంటే ఇట్లనే కదా ఉండేది. చిచ్చి ఆపండి, నీకు ఇదే కదా ఇష్టం. చెప్పు. వెళ్ళిపోతుంది చూడండి. సరే, మీకు ఏం కావాలో చెప్పండి, ఇస్తా. టీ పెట్టేస్తే అయిపోతా. టీయా? సరే, నేను పోయి వర్క్ చేసుకుంటా. పాలు కావాలా? టీ కూడా కొంచెం పాల్లోనే కలుపుతారు కదా టీ. సరే అండి, టీ చేస్తున్నా, ఆగండి. వర్క్స్. రామరెడ్డి చెప్పరా ఎదవా, ఏడున్నావు నువ్వు? మేక్స్ టీ అయిపోయింది. ఆ డాక్యుమెంట్ సెండ్ చేయమన్నా, నువ్వు ఎందుకు చేయట్లే ఇంకా? చెప్పా నీకు చేయమని. అండి ఆగరా నా పెళ్ళం. చెప్పే. టీ అయింది. ఎంత మంచి భార్య. హాట్గా ఉందా? నీ అంత కాదులే. చిచ్చి పోండి. మా పెళ్ళం రా, చెప్పా కదా పెళ్ళయిందని. అంటే రావాల్సిన రోజు చికెన్ పెట్టా మరి. చెప్పే సుందరి. ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఏంటి, ఏమైనా ప్లాన్ వేస్తున్నావా ఏంటి ఈరోజు? అంటే ఇవాళ థర్స్డే కదా, రేపేమో ఫ్రైడే. నాకు తెలుసు రేపు ఫ్రైడే. డేట్కి వెళ్దామా? డేటా? నీకు చీరలు కొనినా? ఓకే, సరే దాపోదాం. నేను నా గొంతుతో మాట్లాడుతున్నా. వైఫ్ అంటే అంతే మాట్లాడుతుంది. సరే, మన పిల్లోడా? సో కార్ తీసాం మేము, ఎక్కుదాం మా వారి కారు. వెళ్దాం ఇంకా. సో మా భార్య ఫేవరెట్ షాప్కి తీసుకెళ్తున్నా. ఎప్పుడు ఎంత మంచోళ్ళో తెలుసా మీకు? నీ అంత కాదులే సుందరి, ఎప్పుడు చీరలు అని అడుగుతుంది. సర్లే, అడగనులే. అడుగు, పర్వాలేదు, ఎంతైనా స్పెండ్ చేసిస్తా. అయ్యయ్యో, రండి. తన ఫేవరెట్ షాపింగ్ మాల్ ఇది. మీరు కూడా కొనుక్కోండి. మీకు ఒకటి చూస్తా. ఇదిగో ఈ షర్ట్ చూడు, వైట్ షర్ట్. అంటే బాగుండిద్దండి. ఇదిగో, అందంగా కనిపిస్తే కూడా అవసరం లే, అందంగానే ఉన్నావా. ఇది చూడండి, రెడ్ కలర్ షర్ట్. మీరు అసలే తెల్లగా ఉంటారు, మీ మీద రెడ్ కలర్ షర్ట్ ఉంది, చూడండి, బాగుంటారు. అవును, నీ శారీకి కూడా మ్యాచ్ అయ్యింది కదా. ఏంది మా ఆయన చేంజ్ అయిపోయాడు. ఓ మై గాడ్, ఇది ఎట్లుంది? చాలా అందంగా ఉన్నారు మీరు. మీకోసం నేను చేయాలి, లైన్స్ రావట్లేదు నాకు. ఏది డిజీ, ఏది రాజీ? మిమ్మల్ని చూసి పడిపోయానండి. యాప్ నువ్వేంటి నా కాళ్ళ మీద పడడం, నేను పడాలి.
ఎత్తుకోండి, ఎందుకు అట్లా చూస్తున్నారు? అయ్యా అవునవునవును. నేను చిన్నప్పటి నుంచి రొమాంటిక్గా ఏం పుట్టలేదు, కానీ మా భార్య పర్లేదు. కోసం లైన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి బయటికి. ఆగే నీకు ఒక కోక సెట్ చేద్దాం. ఓకే. నీకేం బాగుంటాయి, అన్ని కలర్లు బాగానే ఉంటాయి. చూడండి మీరే, మీ ఇష్టం నా ఇష్టం. వస్తే ఆ, నీకు రాణి కలర్ అయ్యే అయ్యే ఇది బాగుంది కలర్ కదండి? చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. చూడ ఎంత అందంగా ఉందో మా పిల్లం. సరే పదండి వెళ్దాం, ఇంకా టైం అయింది. పే చేసేసి వచ్చేస్తా. ఆ, పేస్ ఏవండి రండి, వస్తున్నా. చికెన్ కొట్టుకెళ్దామా చికెన్ కొనడానికి? అవునా? అంటే ఏది కావాలంటే అది. లేదండి, మీకోసం చికెన్ ఫ్రై వండుతా అందుకనే. ఎందుకే, నీ చేతులు అరిగిపోతాయి. అయ్యో పర్లేదండి, మీకోసం ఏదైనా చేస్తా. సరే ఆగు. ఆ, అయ్యో అయ్యో ఛీ. ఇది ఎవరో గుద్దుతుంది. అండి ఏంటండి, ఆ పిల్ల నిన్నే చూస్తుంది. కానీ నేను నిన్ను చూస్తున్నాగా. ఛీ ఆపండి, ట్రాఫిక్లో ఉన్నాం మనం. సరే మీరు చికెన్ కొనాలి కదా, ఆగండి. నా, 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 నా. నువ్వు ఈడే కూర్చో. పర్లేదండి, నేను కూడా వస్తా. కేజీ చికెన్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. యువర్ వెల్కమ్. రావే పోదాం. వస్తున్నా అండి. అండి మీకు ఏమేమి కావాలి? చికెన్ ఫ్రై ఇంకా ఇంకెంత వండుతావే నువ్వు? ఏంటండి మీరు అసలు సచ్ అన్ అన్రొమాంటిక్ ఫెలో. నీ నేను చేతులు ఇంకా ఏం కావాలి అంటే నువ్వు కావాలి అనాలి. యా ఓకే. యాజ్ అన్ ఇంట్రోవర్ట్ చిన్నప్పటి నుంచి నాకు ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా లేదు. పర్లేదండి, నేను నేర్పిస్తాను, నేను ఉన్నా కదా. అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ లైన్స్ ఆటోమేటిక్గా అసలు మన ఇంట్లో ఎవరో ఉన్నారే. ఉన్ని. అమ్మో అండి, ఆర్ యూ చీటింగ్ ఆన్ మీ? చిచ్చి, నేను నిజం చెప్పండి, ఇది ఎందుకు మన మన ఇంటి ముందు కారు పెట్టింది? అదే ఏంటిది చెప్పండి నాకు, ఏం జరుగుతుంది? సుందరి విను, నా పేరుతో నన్ను పిలవకండి, ముందు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏవండి చెప్తారా లేదా? నాకెవరో తెలియదు అది. చెప్పండి అసలు నీ మీద చీట్ చేయడం అదెవరు ఎందుకు ఇక్కడ నుంచి ఉంది? నాకు తెలియదే. ఇది వెళ్ళిపోతుంది. మీరు పొమ్మన్నారని అది పోతుంది. నేను దాని బట్టలు చూసారా? అది ఆగు, ఆ టీషర్ట్ నా దగ్గర ఉందండి. ఆగు, మిస్అండర్స్టాండ్ చేసుకోకు నన్ను సుందరి. నీ మీద నేను ఎప్పుడు చీట్ కూడా చేయను. ఇంకో అమ్మాయి అసలు నా దృష్టిలో ఇంకా వాళ్ళ అమ్మాయిలే కాదు, నువ్వు ఒక్కదానికి తప్ప. అండి అది లోపలికి వెళ్ళిపోతుంది. అంతేలే అండి, అంతేలే. ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నారు కదా, నేను వెళ్ళిపోతా. ఇంకా ఏం మాట్లాడుతున్నా? మిమ్మల్ని చూసి నేను ఎంత మంచోడిని అనుకున్నా. నాకు తెలుగు రావట్లేదు. లోపలికి వెళ్దాం అండి. నేను రాను, అంటున్నాను. నేను వెళ్ళిపోతున్నా. అది ఎవరో కూడా నాకు తెలీదే. మీరు ఇంకా చెప్పడం ఆపేయండి. అది చూడు, అది దొంగ మొహంది. నువ్వు బయటకు వచ్చావని అది వస్తుంది. అండి ఆపండి, నేను వెళ్ళిపోతున్నా. అది వెళ్ళిపోతుంది చూడు. అది అసలు ఎవరో కూడా అది ఎందుకు నేను చూస్తుంది? నైబర్ అయి ఉంటది కొత్తగా. మరి నా టీషర్ట్ ఎందుకు ఉందండి? అది కొనే ఉంటది. అది నేను నా చేతితో చేశాను. అది అంటే అది మన బెడ్రూమ్కి వచ్చి కబోర్డ్ తీసి నా టీషర్ట్ బయటికి వెళ్తే అది ఎందుకు వస్తాను? చాలండి, చాలు, మీరు వెళ్ళండి. వినే లోపలికి రాకండి, పోండి మీరు బయటికి. నేనే పోతున్నప్పు. వద్దు వెళ్ళిపోతున్నా. అసలు వీడియో ఎండ్ చేయాలి మెంటల్లానా. ఇంకా మనకి బ్రేకప్ అయిపోయింది. ఆగు, కొడతా నిన్ను. వెయిట్, ఇంకా అయిపోయింది. ఆగు. ఇలా సుందరిది ఇంకా నరసింహారెడ్డిది బ్రేకప్ అయిపోయింది.
వేరే రేస్లో పోతాం. జస్ట్ మిస్అండర్స్టాండింగ్. కానీ ఏం చెప్పాలి అది, కానీ అది సుందరికి తెలీదు. సో ఇదే ఇంకా ఎండ్. తర్వాత పాటలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇట్లు మీ వీర సింహారెడ్డి.